డాక్టర్ గారు, లాయర్ గారు, ఈ కేసు మీరు వినే ఉంటారు ఇద్దరు. నాకేమనిపించిందంటే మొత్తం విన్న తర్వాత వర్షిత బిడ్డలు అన్యాయం కాకూడదు. చాలా మోసపోయింది గుల్జార్. ఆమెకేంటి, ఏం చేస్తే ఈ కేసులో న్యాయం జరుగుద్దో మీరే చెప్పండి. సార్ ఇక్కడ వర్షిత ఒక విధంగా అన్యాయం అయిపోయింది, గుల్జార్ ఇంకో పద్ధతిలో అన్యాయం అయిపోయింది. అయితే ఏంటంటే మనకందరికీ క్లియర్ కట్గా చాలా సందర్భాల్లో మనం చూసినట్టుగానే మొదటి భార్య ఇక్కడ అన్యాయం అయిపోయింది. ఎందుకంటే 15 సంవత్సరాలు అయింది పెళ్ళయి, 12 సంవత్సరాలు సఖ్యంగా కాపురం చేసుకున్నారు, 2 మగపిల్లలు కన్నారు. ఈ లాస్ట్ 3 yearsలో ఏదో ఒక శాపం తగిలినట్టుగా వాళ్ళ జీవితం పూర్తిగా మలుపు తిరగటం జరిగింది. మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా? ఈ రోజు ఎటువంటి బలమైనటువంటి పునాది మీద ఈ రోజు అంత గుండె ధైర్యంగా మాట్లాడుతున్నాడు అలోక్ అంటే కనుక కేవలం ఒకే మాటతో మాట్లాడుతున్నాడు. ఇందాక నుంచి ఏమంటున్నారు, ఇద్దరు కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. కానీ మీకు జరిగినటువంటి అన్యాయం కంటే వాళ్ళిద్దరికీ జరిగినటువంటి అన్యాయం చాలా పెద్దగా పరిగణిస్తున్నారు. ఏంటి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం? పరువు పోవటం. ఇక్కడ ఇందాక నుంచి గుల్జార్ తప్పు చేసిందండి, ఆ డాష్ అండి, ఇలా నలుగురితో డాష్ చేసేదండి, ఇలాంటివన్నీ మీరు మాట్లాడినా కూడా ఈరోజు నేను గుల్జార్ని ఎదురుగుంటా పెట్టి నేను ఒక మాట అయితే మాట్లాడవలసి ఉంటుంది. ఒక పాము, ఒక విషపూరితమైనటువంటి పాము అలా వెళ్ళిపోతుంది, ఏదో ఒక కన్నంలోకి వెళ్ళిపోతుంది. అది దాన్ని కాపాడుకోవటానికి మీరందరూ ఏం చేశారు అంటే కనుక ఒక కర్ర తీసుకుని ఆ వెళ్ళిపోతున్న పావుని ఇలా కర్రతో ఇలా కదిపారు. ఇప్పుడు అదేం చేసింది, తిరిగి మొత్తం కుటుంబాన్ని అంతా కాటేసింది. అయితే ఇప్పుడు ఇందులో కీలకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక అన్నీ తెలిసి తప్పు చేసినటువంటి అలోక్ గారు. బహుశా సార్ ఇందాక నుంచి అలోక్ గారిని చూస్తూ ఉంటే ఇతన్ని తిరిగి మనం 1వ తరగతికి పంపించి పెద్ద బాల శిక్ష ఓపెన్ చేసి మోరల్ సైన్స్ అని ఉంటాయి కదా, నీతి సూక్తులు, నీతి కథలు, ఇవన్నీ మిమ్మల్ని కూర్చోపెట్టి మళ్ళీ బ్రెయిన్ వాష్ చేయవలసినటువంటి అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఇందాక నుంచి మీ మాటల్లో అసలు ఎక్కడ పొంతం లేదు. తప్పు చేయనంటాడు కానండి, మళ్ళీ తప్పు చేస్తాడు, పిల్లల మీద ఒట్టేస్తాడు, బైబిల్ మీద ఒట్టు వేస్తాడు, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాడు. అంటే ఇక్కడ 2 ఉంటాయి, ఒకటి మతిమరుప, లేదంటే అబద్ధాలు ఆడుతున్నాడు. అయితే ఇక్కడ కరెంట్ పొజిషన్ ఏంటంటే తప్పు చేయటం, తప్పు దిద్దుకోవటం. మీరు పదే అంటారు సార్, తప్పు చేసావు, తప్పు దిద్దుకోవాలి. ఇందాక ఇతను మాటలే ఏమంటాయంటే కనుక అతను ఒక ఇంగ్లీష్ పదం వాడాడు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది అనేటటువంటి. నేను ఈ మాటను చాలా ఖండిస్తాను. ఏది అన్ఎక్స్పెక్టెడ్? మీరిద్దరూ పరిచయం అవటం అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత జరిగిన పరిణామాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్కడ ఆవిడకి జరుగుతున్నటువంటి అన్యాయం, మోసం, ఇది అన్ఎక్స్పెక్టెడా? ఇది ఎక్స్పెక్టెడే కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,